లోపలే వేడెక్కిపోయిన మన మతోన్మాద స్నేహితులు అనొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మతోన్మాద స్నేహితులు అందరూ కూడా మా మీద వీడియోల వర్షం కురిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా భాస్కర్ రాజు గారు, ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఈ మధ్య షార్ట్ వీడియోస్ అంటూ కొన్ని వీడియోస్ ఆయన పెట్టడం జరుగుతుంది. దాంట్లోకి వెళ్ళే ముందు మరి ఆయన ఆ షార్ట్ వీడియోస్లో చాలానే మాట్లాడుతున్నారు. మరి ఆ విశేషాల్లోకి మనం వెళ్దాం. ముందుగా మన సహోదరులందరినీ ఆహ్వానిద్దాం. మొట్టమొదటిగా బ్రదర్ నవీన్ వడ్డే గారిని ఆహ్వానిద్దాం. బ్రదర్ ఉన్నారు బ్రదర్, మీరు మ్యూట్లో ఉన్నారు. ఓకే, వందనాలు. అలాగే బ్రదర్ టిఎస్ కుమార్ గారిని కూడా ఆహ్వానిద్దాం. బ్రదర్ ఉన్నారు బ్రదర్, మ్యూట్ లో ఉన్నారు మీరు కూడా. ఓకే, అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. అలాగే బ్రదర్ అనిల్ గారిని కూడా ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ అనిల్ గారు వందనాలు సార్. ప్రైజ్ లార్డ్ అండి. బ్రదర్ పల్లె ప్రభుదాస్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ ప్రభుదాస్ గారు మ్యూట్ లో ఉన్నారు. మీరు మ్యూట్ లో ఉన్నారు, అందరూ మ్యూట్ లో ఉన్నారు. రైట్. అలాగే విక్టరీ బాబు గారు ఉన్నారు. అలాగే చందు గారు అనే ఆయన ఉన్నారు. మేము ఈ లైవ్ ని పబ్లిక్ లైవ్ లో కూడా పెడుతున్నామండి. నేను లింక్ ని కూడా పబ్లిక్ లో షేర్ చేస్తాను. అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి. కానీ మాతో బూతులు మాట్లాడితే మాత్రం వెంటనే వారు రిమూవ్ చేయబడతారు. ఎందుకంటే మేము బూతుల్ని ఆహ్వానించాం. బూతులు మాట్లాడేవాడు నరకంకి వెళ్తాడు అని బైబిల్ చెప్తుంది కనుక మేము అందులోకి ప్రవేశించాం. ఇంకోళ్ళు ఎవరైనా వచ్చి ప్రవేశించినా వాళ్ళు ఇమీడియట్ గా కట్ చేస్తాం. అది మాత్రం గమనించండి. ఏంటండి, ఎవరు వస్తే కనుక చీకట్లో చేస్తారు. అంతే, చీకట్లో పెట్టేస్తాం. వెలుతురు నుంచి చీకట్లోకి పంపించేస్తాను వాళ్ళని. కనుక గమనించాలి. సబ్జెక్ట్ మాట్లాడితే అంతవరకు మేము ఓకే, సబ్జెక్ట్ అయితే ఓకే. ఎందుకంటే మేము సబ్జెక్టే మాట్లాడతాం ప్రతి వీడియోలో. ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా, నేను కానివ్వండి, టిఎస్ కుమార్ గారు కానివ్వండి, నవీన్ వడ్డే గారు కానివ్వండి, అనిల్ గారు కానివ్వండి, పల్లె ప్రభుదాస్ గారు కానివ్వండి, వీరందరూ కూడా ఎప్పుడు కూడా సబ్జెక్టే మాట్లాడేది. ఎంతవరకు ఎప్పుడు సబ్జెక్టే మాట్లాడతాం. సబ్జెక్ట్ లో మనం తెలుసుకోవాలి, సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. సరే, మనం డైరెక్ట్ గా మీరు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి. మొదటి మాటలుగా టిఎస్ కుమార్ గారిని అడుగుతున్నాను. బ్రదర్, మీరు ఆ వీడియోస్ చూశారు కదా, ధర్మ మార్గం భాస్కర్ గారి వీడియోస్ చూశారు కదా. నేను ఆ వీడియోస్ ప్లే చేసి కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇందులో ఒక వీడియో అండి. కనబడుతుందా? ఎవరి గురించి ఆడుతున్నాను? నేను మాట్లాడని చెప్తా. ఒక్క నిమిషం మాట్లాడు. బైబిల్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఒక చాలా మంచి పని జరిగింది. అదేంటంటే ఈ క్రైస్తవ మత మార్పిడి మాఫియా వీళ్ళు బైబిల్ గురించి మాట్లాడటము, దాని గురించి సంజాయించడం మానేశారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎక్స్ట్రా జబర్దస్త్ స్క్రిప్ట్లు చేస్తున్నారు. సంస్కృతానికి లిపి లేదు, ఇదొక కామెడీ. ఆయులు బయట నుంచి వచ్చారు, ఇదొక కామెడీ. లేదంటే ఇలాంటి కామెడీలే చేస్తున్నారు. కానీ మీరు ఒక విషయం గమనిస్తే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. వీళ్ళు బైబిల్ మీద సంజాయిషి ఇచ్చడం మానేశారు. మనం బైబిల్ మీద వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం మానేశారు. కాబట్టి దీన్ని బట్టి బైబిల్ ని కవర్ చేయలేమని వాళ్ళకు తెలిసిపోయింది. బైబిల్ పని అయిపోయింది. సో వారేవా క్యా బాత్ హై. ఎవరన్నా బాగా స్ట్రెస్ లోనేవండి, ఫ్రస్ట్రేషన్ లో ఉంటే మా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారి షార్ట్ వీడియో పంపిస్తే ఆటోమేటిక్ గా స్ట్రెస్ రిలీఫ్ అయి
హ్యాపీగా నవ్వుకుంటారు. అవును అవును ఆ సబ్జెక్ట్ ఏది నవ్వుకుంటే క్యా బాత్ అని ఆర్టిఫిషియల్ డైలాగ్ కొడతారు కదా, Yeah. ఆ టైంలో ఆ బిట్ వచ్చాడు నవ్వుకుంటారు. నవ్వుకోవచ్చండి, చక్కగా కామెడీ బాగా చేస్తున్నారు పాపం. ఈ మధ్య కాలంలో ఈ బౌద్ధం కోసం మాట్లాడే కొలిది వారు బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నారండి పాపం. నరకం అనిపిస్తున్నారు లోపలే, బయటకు చెప్పుకోలేరు, అలాగని నిద్రపోలేరు, సరిగ్గా భోజనం కూడా చేయట్లేదేమో, ఆరోగ్యం కూడా క్షీణిస్తుందేమో, కళ్ళు కూడా లోతుకి వెళ్ళిపోయి భాస్కర్ రాజు గారికి ఆ వీడియోలో చూడండి ఎంత కళ్ళు లోపలికి వెళ్ళిపోయో. అంటే మనం చేసే వీడియోస్ కి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే సనాతన ధర్మం అని ఇంతవరకు చెప్పుకున్నారు ప్రపంచానికి. అయితే బౌద్ధం తర్వాత హిందూ ధర్మం అనేది స్థాపింపబడిందని మనం చెప్పగానే వాళ్ళు షాక్ గురయ్యారు. వాళ్ళు షాక్ గురయ్యి లాజిక్ లేదు, ఏం మాట్లాడుతున్నారు అలా అలాంటి మాట్లాడుతున్నారు. అయ్యా మేము ఒకటి అడుగుతున్నాము ఏంటంటే, ఎక్కడ తవ్వినా ఇండియా అంతా మొత్తం తవ్వుకొని వెళ్ళిపోయినా ఆర్కియాలజీ వాళ్ళు ఎక్కడ తగిలినా సరే మనకు తగిలేదు ఏంటంటే బౌద్ధ ఆరామాలే తగులుతున్నాయి తప్ప ఎక్కడ కూడా దేవాలయాలు తగలట్లేదు. మరి పాపం ఇది చెప్పగానే పాపం ఆయన హార్ట్ అటాక్ దగ్గరలో వచ్చి అయిపోయిందేమో మరి డౌట్ వచ్చింది. కనుక మరి షార్ట్ వీడియోస్ చేసుకుంటున్నారు. సరే మనం చర్చిద్దాం, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతారా బ్రదర్? అయితే నేను ఐడ్ లైక్ టు టేక్ ఛాన్స్ అండి. ఆయన ఏం చెప్తున్నారంటే, ఈ మధ్య కొంతమంది క్రైస్తవులు కామెడీలు చేస్తున్నారు, సంస్కృతానికి లిపి లేదంటున్నారు. మరి లేదు అని అంటున్నాము, కరెక్టే కదా, మరి ఉంటే చూపియాలి కదా, ఉంటే చూపియాలి కదా. చూపించకుండా మరి కామెడీలు చేస్తున్నారు అని చెప్పి మీరెందుకు కామెడీ షార్ట్ వీడియోలు చేసేది? ఉంటే డైరెక్ట్ చూపించవే, చూపిస్తే ఓ పని అయిపోయింది. చూపించకుండా, సంస్కృతానికి లిపి చూపించకుండా కామెడీలు చేస్తున్నారు. ఆర్యులు బయట నుంచి వచ్చారు, ఆర్యులు బయట నుంచి వచ్చారని ప్రపంచం అంతా తెలుసు. అది మీ ఒక్కరికి తెలియకపోతే అది మా తప్పు కాదు కదా, ప్రపంచం మొత్తానికి తెలుసు. పాస్టోరియల్ స్టెప్ అంటే ఏంటి, లేకపోతే వాళ్ళు ఏ మార్గాల్లో వచ్చారు, ఏమేమి తీసుకొచ్చారు, గుర్రం, రథం, చక్రం, సంస్కృత భాష. మన దేశానికి సంస్కృతానికి ఎలాంటి సంబంధం లేదు, అది బయట ప్రోటో ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందిన భాష అది. ఇవన్నీ చెప్తా ఉండేసరికి దిమ్మ తిరిగిపోయినట్టుంది మా పాపం మా డాక్టర్ గారికి. ఏం చేయాలో తెలియక ఏమంటున్నారంటే, వీళ్ళు బైబిల్ నుంచి సంజాయిషి చెప్పుకోవట్లేదు అని అంటున్నారు. సంజాయిషి మేమెందుకు చెప్పుకోవాలి? సంజాయిషి తప్పు చేసినోడు చెప్పుకుంటాడు. సంజాయిషి ఎప్పుడైనా సరే ఎలాగంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకున్నాడు అని అంటారు కదా, అలా తప్పు చేసిన వాడు గాని, లేకపోతే తప్పుడు మార్గంలో ఉన్నవాడు గాని, లేకపోతే చెడు మార్గంలో ఉన్నవాడు, చెడు ఐడియాలజీలో ఉన్నవాడు, మరి చెడు భావజాలంతో ఉన్నవాడు, వాడు సంజాయిషి చెప్పుకోవాలా అంటే అగ్లేకో సంజానేకి వెళ్ళియే నేనే బాయ్ అసనయ్యే ఇది అని. గత 7 సంవత్సరాల నుంచి బైబిల్ నుంచి సమాధానాలు ఎంతో మంది క్రైస్తవ యోధులు చెప్పారు, చెబుతున్నారు, చెబుతూనే వస్తున్నారు. ఈయన మస్తీ మజాలో ఉండి ఈయన చూసుకోలేదు. ఈయన ఏదో లోకంలో ఉన్నాడేమో మరి తెలియదు మనకి. చూసుకోకుండా బైబిల్ నుంచి సమాధానాలు చెప్పలేదంటే ఏంటి? మనం ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ ఇచ్చాం బైబిల్ నుంచి, ఎన్ని అద్భుతమైన ఆధారాలు చూపించాం మనం బైబిల్ నుంచి. అవన్నీ చూడకుండా ఈయన మరి ఈయన ఋగ్వేదం ఏదోనండి 2-3 నెలలకు ఒక పుస్తకం రాస్తాడు. మరి ఈయన రాసి ఆ మజాలో ఉంటాడు. ఈ పొద్దున ఒక పోస్ట్ చూసాను నేను, ఏదో క్లియరెన్స్ సేల్ ఏదో పెట్టినట్టున్నారండి. అవునవును, ఋగ్వేదాన్ని తక్కువ డిస్కౌంట్ ఇస్తున్నాను. ఋగ్వేదం క్లియరెన్స్ సేల్ పెట్టారు, పాపం ఎవరు కొనట్లేదు కాబోలు. మళ్ళీ తర్వాత అనకూడను అన్ని అనేసి క్యా బాత హై వారే వా క్యా బాత హై అని అంటే అది నవ్వురాక ఇంకేమొస్తుందండి. అడిగే ఒక్కొక్క ప్రశ్నకి సమాధానం చెప్పాలి, వీడియో చెయ్యాలి అని కూడా అనిపించట్లే. ఎందుకంటే అది అంత కామెడీగా అసలు ఒక డాక్టర్ గారు మాట్లాడాల్సినంత ఆ రేంజ్ లో లేవని నాకు అనిపించిందండి. దట్స్ ఆల్ అండి. ఓవర్ టు జాన్ కోయ గారు వన్స్ అగైన్. టిఎస్ బ్రదర్ మాట్లాడతారు. మీరు అప్పుడే పబ్లిక్ లో లింక్ ఇచ్చినట్టున్నారు. జ్ఞానధర్మం వెయిటింగ్ లో ఉన్నారు. తీసుకున్నాం, తర్వాత తీసుకుందామా? తీసుకున్నాం ప్రాబ్లం లేదు. తీసుకున్న మధ్యలో ఏమైనా మనం న్యాయంగా మాట్లాడితే ఓకే, లేదు వారు బూతులు స్టార్ట్ చేస్తే మనం కట్ చేస్తాం అంతే.
తీసుకోండి ప్రాబ్లం లేదు. అది తీసుకుంటాను ఒకసారి అదేవిధంగా ముందు అట్లుగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. మాట్లాడిద్దాం, దాని తర్వాత మనం మాట్లాడదాం. ఒకసారి మాట్లాడమండి. ఒకసారి ఇప్పుడు భాస్కర్ రాజు గారు ఏమంటారంటే బైబిల్ ప్రశ్నలకు జవాబులు చెప్పటం మానేశారు, హిందూ గ్రంథాల గురించి అడుగుతున్నారు అనేది ఆయన చెప్తున్న విషయం. వారేవా క్యా బాత్ అని చెప్పి అబద్ధాన్ని అంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళటానికి వీళ్ళంతగా ప్రయత్నం చేస్తారు అనేది నాకు అర్థం అవుతుందండి. ఎందుకంటే బైబిల్ గురించి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేనైతే ఒక పుస్తకాన్ని కూడా రాశాను, ఒకసారి చూపిస్తాను, స్క్రీన్ మీద చూడండి. ఇదిగోండి, ఇది 600 పేజీల పుస్తకం. ఆదికలాగా నేను ఎక్కువ రేటు పెట్టలేదు, తక్కువ రేటు పెట్టాను, అయిపోయింది కూడా. పీడిఎఫ్ లింక్ కూడా ఉచితంగా ఇస్తున్నాను నేనేంటంటే ఇప్పుడు బైబిల్ ప్రశ్నలకు మనం జవాబులు కాదు, నేను వచ్చిందే బైబిల్ ప్రశ్నల జవాబులు చెప్పడానికి. బైబిల్ ప్రూఫ్స్ అని ఛానల్ ఉన్నది. ఈ ప్రశ్నలు చెప్పి ఇప్పుడు ఏదైతే ఆయన 3 ఒకసారి అందరూ మ్యూట్లో పెట్టుకోండి, ఎక్కడో రాసేస్తుంది. ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, కరుణాకర్ సుగుణ ఆల్రెడీ బైబిల్ బండారం పుస్తకంలో నుండి కొన్ని ఏదైతే విదేశాల్లో రాయబడ్డే కొన్ని పుస్తకాలు అయితే వాటిని కాపీ చేసి పుట్ట సురేంద్ర బాబు రాస్తే, దాని నుండి కరుణాకర్ సుగుణ కాపీ చేస్తే, దాని నుండి భాస్కర్ కాపీ చేసి ఒకరికొకరు కాపీ చేస్తూ అడిగిన ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. గత 7-8 సంవత్సరాల నుండి ప్రశ్నలకు జవాబు చెప్తా ఉన్నాం. యెహోవా సంతాపపడ్డారు అనే క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి కూడా సమాధానం చెప్పాం ఉన్నాం. పైగా ఇప్పుడు ఈయన చేసిన 2 ఎపిసోడ్స్ ఏవైతున్నాయో, ఒక దాంట్లోనేమో అబ్బా ఆదాముకి జ్ఞానం ఇవ్వలేదని గంటా కృపారావు గారు మేము లైవ్ చేసాం 2 గంటలు. గంటా కృపారావు గారు 3 వీడియోలు 4 వీడియోలు గంటా కృపారావు గారు పెట్టారు. దీని గురించి ఏదైతే ఆయన 3 పార్ట్స్ ఏదైతే పెట్టాడో, ఏదో సనాతన ఛానల్ ఏదో పెట్టాడు కదా. అయితే ప్రశ్నలకి సమాధానం చెప్తున్నప్పుడు కూడా ప్రజలు, హిందువులకు ఎవరైతే ఉన్నారో, ఈ డబ్బులు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ బిచ్చ వేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో ఇతను మంచిగా అనిపించుకోవడం కొరకు ఎవరు నాకు సమాధానం చెప్పట్లేదు అనే ఒక అబద్ధాన్ని ప్రజలు అడుగుతున్నారు. అదేవిధంగా అడిగిన ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారంటే, ప్రశ్నలని హిందూ సమాజంలో తీసుకుని వెళ్ళాలి, మన జవాబులు కాదు ప్రశ్నలు తీసుకుని వెళ్ళాలని కాన్సెప్ట్ తో వీళ్ళు చెప్తా ఉన్నారు. బైబిల్ గురించి ప్రశ్నిస్తూనే ఉన్నాం, బైబిల్ గురించి జవాబు చెప్తూనే ఉన్నాం. హిందూ గ్రంథం బైబిల్ గురించి జవాబు చెబుతూనే హిందూ గ్రంథం ప్రశ్నిస్తున్నాం, 2 చేస్తున్నాం. వీళ్ళు మేము హిందూ గ్రంథాలు అడిగే ప్రశ్నలు ఏవైతున్నాయో వాటికి సమాధానం చెప్పట్లా. వారేవా క్యా బాత్ అనాల్సింది మనం. ఎందుకంటే హిందూ గ్రంథాలు సమాధానం చెప్పకుండా, మనం అడిగే విషయాలు ఏదైతే వాటికి సమాధానం చెప్పకుండా బృందా తులసి రామేశ్వరరావు గారు ఛాలెంజ్ చేశారు. తులసిని విష్ణువు మానభంగం చేశాడా లేదా, శివపురాణం ఆధారంగా మేము వస్తాము అని చెప్పి మనం సంవత్సరం ఛాలెంజ్ చేశారు. నేను కూడా ఛానల్ ఒక డిబేట్ లో నాకు ఎదురుపడ్డప్పుడు మేము అడిగితే కూడా ఆ శివపురాణంలో ఉంది చూపిస్తా అని చెప్తే దానికి కూడా సమాధానం లేదు. ఎంతవరకు ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా పారిపోయి మళ్ళీ ఈ రోజు తొడలు కొట్టుకుంటున్నాడు. కాబట్టి గమనించండి, అంటే మనం బైబిల్ సమాజం చెప్తున్న హిందువుల నుంచి అడుగుతున్నాం. అయినప్పటికి కూడా ఇలాంటి ఏమంటారంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రేరేపణ చేస్తూ సులకానందం ముందరట్టు నాకు అనిపించిందండి. జాన్ గారు ఓకే